వెల్కమ్ బ్యాక్. పేరుకే అది భూతల స్వర్గం. తరచి చూస్తే తప్ప అదో నివురుగప్పిన నిప్పని తెలియదు. దశాబ్దాల కిందట దాయాది దేశాల మధ్య రగిలిన చిచ్చు రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. గడిచిన కొన్నేళ్లుగా రాజకీయ అనిశ్చితి తప్ప మరే అలజడి లేని దక్షిణ కాశ్మీరం ఒక్కసారిగా ఎందుకు భగ్గుమంది? వేలాదిగా జనం భద్రతా దళాలపై ఎందుకు విరుచుకుపడుతున్నాయి? మరోసారి కాశ్మీరంలో కల్లోలం రేగనుందా? పేరుకి కాశ్మీర్ భూతల స్వర్గమే గాని దశాబ్దాలుగా అక్కడ ప్రశాంతత అనే మాటే కరువై వేర్పాటువాదానికి ఊపిరిలూదుతోంది. తీవ్రవాదులకు స్వర్గధామంలా మారి ఉగ్రమూకల చొరబాట్లకు ఆలవాలంగా మారింది. ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నా సరే నిత్యం అక్కడ ఏదో ఒక అనిశ్చితి రగులుతూనే ఉంది. ప్రశాంత దేశంగా ఉండాల్సిన కాశ్మీర్ చరిత్రలో ప్రతి పేజీలోనూ ఎక్కడో ఒక చోట నెత్తుటి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడప్పుడే మొదలైంది కాదు. అక్షరాల 68 సంవత్సరాల 8 నెలల 18 రోజుల కిందట మొదలైంది. 1947 అక్టోబర్ 22న స్వాతంత్ర్యం వచ్చిన 2 నెలలకే దాయాది దేశంలో మొదలైన కల్లోలం ఏదో ఒక రూపంలో నెత్తుటేళ్లు పారిస్తూనే ఉంది. 1990 2011 మధ్య 20 ఏళ్ల కాలంలో కాశ్మీర్లో అల్లర్లు, తీవ్రవాద దాడులు, భద్రతా దళాల కాల్పులు, ఎన్కౌంటర్లు, ఇలా వివిధ కారణాల వల్ల మరణించిన వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 47,000. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారిక లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ భారత్ పాక్ మధ్య కాశ్మీర్ కోసం జరిగిన 3 యుద్ధాల్లో 1972లో చైనాతో జరిగిన యుద్ధంలో వేలాది మంది సైన్యంతో పాటు స్థానిక ప్రజలు అసువులు బాశారు. కాశ్మీరు కాంబోజా దేశం అనేది క్రీస్తు పూర్వం, తర్వాత కాశ్మీర్ అన్నారు. ఇది మొదట్లో హిందూ రాష్ట్రమైన తర్వాత బుద్ధిజం వచ్చింది. తర్వాత 9వ శతాబ్దం తర్వాత శంకరాచార్యుడు అక్కడికి పోయిన దాకా మళ్ళీ శైవిజం వచ్చింది. కానీ 13-14 శతాబ్దాలలో ఒక రాజు, అక్కడ ముస్లిం రాజు పరిపాలన మొదలైన తర్వాత అందరూ ఇస్లాం కన్వర్ట్ అయినరు ఈ కాశ్మీర్ వ్యాలీలో. అదొకకుండా అందరూ హిందూసే కన్వర్ట్ అయ్యి అట్లా 1300 నుంచి 1826 దాకా నిరాఘాటంగా 500-600 ఏండ్లు ముస్లిం రాజులే పరిపాలించారు ఇక్కడ. జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. కానీ దాన్ని 2 వైపుల నుంచి పాక్, చైనాలు ఆక్రమించుకున్నాయి. పశ్చిమ కాశ్మీర్లో కొంత భాగం ఆజాద్ కాశ్మీర్ పేరుతో పాకిస్తాన్ ఆధీనంలో ఉండగా, ఉత్తర కాశ్మీరంలో కొంత ప్రాంతం ఆక్సై చిన్ పేరుతో చైనా ఆధీనంలో ఉంది. కాశ్మీర్ భూభాగంలో 43% మాత్రమే భారత్ స్వాధీనంలో ఉంది. మరో 37% ఆజాద్ కాశ్మీర్గా పాక్ ఆధీనంలో ఉండగా, మిగిలిన 20% చైనా పాలనలో ఉంది. దేశ చరిత్రలో కాశ్మీర్కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 1965 వరకు కాశ్మీర్కు ముఖ్యమంత్రికి బదులుగా ప్రధానమంత్రి ఉండేవారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా 4 ప్రధానులు కాశ్మీర్కు పనిచేశారు. 1965 తర్వాత భారత రాజ్యాంగంలో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన తరువాత అక్కడ ప్రధాని పదవి రద్దయి ముఖ్యమంత్రి పదవి మొదలైంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటు చేశారు. కాశ్మీరీ ప్రజల మనస్సుల్లో భారతదేశం పట్ల ప్రేమ, మనం కూడా భారతీయులమన్న భావన, భారతదేశంతో సహజీవనం, భారతదేశంలో భాగంగా జీవిస్తే వాళ్ళకి మనకి అందరికీ మంచిదే అన్న ఒక భావన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే అక్కడి ప్రజల్లో ఇంకా పాతకాలం నాటి భావాలు, ఆ స్వాతంత్రానికి ముందు మేము వేరేగా ఉండేవాళ్ళమన్న లాంటి వాళ్ళ ఆలోచనలు, ఇలాంటివన్నీ ఇంకా పాతుకుపోయి ఉన్నాయి. ఆ భావనల్ని పాజిటివ్ భావనలతో మనము మార్చకపోతే ఇంకా కొంతకాలము, ఇంకా ఎంతో కాలం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 1970 నుంచి 1987 వరకు ప్రజాస్వామ్య పరిస్థితులు పెద్దగా ఏర్పడలేదు. ఆ తర్వాత సంస్కరణలు అమలు చేసిన స్థానిక పరిస్థితులు వాటిని నిర్వీర్యం చేయటమే కాక కాశ్మీర్లో కల్లోలానికి ఆద్యం పోశాయి. 1987 రాష్ట్ర ఎన్నికల తర్వాత వేర్పాటువాదం మరోసారి బలంగా పుంజుకుంది. ఆపై కొందరు రాష్ట్ర శాసనసభ్యులే తిరుగుబాటు దళాల్ని ఏర్పాటు చేసుకుని భారత్ మీద యుద్ధానికి దిగారు.
1988 జూలైలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు దాడులతో కాశ్మీరు అల్లకల్లోలమైంది. ఆనాడు రగిలిన వేర్పాటువాద జ్వాలలు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా కనకన మండుతూనే ఉన్నాయి. యువత ఆజాదీ పేరుతో ఆయుధం చేతపట్టి అంతర్యుద్ధానికి ఊపిరులూదుతున్నారు. తాజాగా బుర్హాన్ కమాండర్ గా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా ఇలాంటి సంస్థే. ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు భారత్ మీద విషాన్ని నూరిపోసి దొంగదెబ్బ తీసే లష్కరే తోయిబా వంటి పాక్ ఉగ్రవాద సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. కార్గిల్ యుద్ధం తర్వాత కాశ్మీర్లో వేర్పాటువాదం చెప్పుకోదగ్గ స్థాయిలో పెచ్చిరిల్లలేదు. అడపదడప ప్రతి శుక్రవారం వందలాది వేర్పాటువాదులు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తూ ఆందోళనలు చేసేవారు. ఇటీవల పాక్ జెండాల స్థానంలో ఐసిస్ జెండాలు ఎగురుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ వేర్పాటువాదం మిన్నంటడానికి గత 2 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమవుతున్నాయి. 2014 చివర్లో కాశ్మీర్ ఎన్నికల తరువాత దక్షిణ కాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన మెజారిటీ నేతలంతా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయారు. నిజానికి ఆజాదీ నినాదంతో వచ్చిన జమాతే ఇస్లామీ బహిరంగంగానే హిజ్బుల్ ముజాహిదీన్ కు మద్దతిస్తూ వస్తోంది. ఇలా భారీగా తమ నేతల్ని పీడీపీ తదనంతర పరిణామాలతో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇది పీడీపీలో ఉన్న జమాతే ఇస్లామీ నేతలకు రుచించలేదు. దక్షిణ కాశ్మీర్లో బలంగా ఉన్న ఈ పార్టీ నేతలు మరోసారి తెర వెనుక నుంచి వేర్పాటువాదాన్ని ఉసిగొల్పారన్న విమర్శలున్నాయి. గతంలో భారత భద్రతా బలగాలు కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో మానవ హక్కుల్ని హరించేసిన ఘటనల్ని గుర్తు చేస్తూ మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. దీంతో జమాతే వర్గం నుంచి వచ్చిన వందలాది మంది యువత దానికి విపరీతంగా ప్రభావితం అయ్యారు. వాళ్లంతా గడచిన 2 ఏళ్లుగా హిజ్బుల్ ముజాహిదీన్లకు భారీగా మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఎక్కువ మంది యువత సోషల్ మీడియాలో బుర్హాన్ ను ఫాలో అవుతూ వచ్చారు. అందుకే బుర్హాన్ ఎన్కౌంటర్ దక్షిణ కాశ్మీర్లో యువత ఆగ్రహానికి కారణమైంది. భారత స్వాతంత్ర్యానికి ముందే 1941 లాహోర్లో పుట్టిన జమాతే ఇస్లామీ పుష్కర కాలం తర్వాత కాశ్మీర్లో అడుగుపెట్టి విస్తరిస్తూ వచ్చింది. 1975 ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఈ సంస్థను బ్యాన్ చేశారు. కానీ హిజ్బుల్ ముజాహిదీన్ల అండతో 1989లో జమాతే ఇస్లామీ మరోసారి తెరపైకి వచ్చింది. 1990లోనూ దీనిపై నిషేధం విధించిన దక్షిణ కాశ్మీర్లో తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయంగా బలపడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పీడీపీకి మద్దతిచ్చిన చివరికి పీడీపీ బీజేపీతోనే కలిసి అధికారంలోకి రావడంతో వీళ్లంతా ఆయుధాలు పెట్టారు. నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న ఆ హింస బుర్హాన్ ఎన్కౌంటర్తో మరోసారి భగ్గుమంది. ఎవరి బుర్హానీ? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.